హే ఫ్యామిలీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఒక స్టోరీ చదివాను గాయ్స్. ఆ స్టోరీ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కపుల్స్ ఇన్ క్రైస్ట్ అంటే నేను కపుల్కి సంబంధించిన స్టోరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రీసెంట్గా నేను ఒక స్టోరీ చదివినాను గాయ్స్, విన్నాను చదివినాను కూడా. స్టోరీ టైటిల్ ఏంటంటే హీ లైడ్ అంటిల్ షీ డైడ్. టైటిల్ నేమే ఇది, హీ లైడ్ అంటిల్ షీ డైడ్. సో ఆ స్టోరీలో కథ అనేది ఏ రీతిగా స్టార్ట్ అవుతుందంటే, ఒక యవ్వనస్తుడు ఇద్దరు ప్రేమించుకోవడం జరుగుతుంది. దేవుని చిత్తాన్ని వెతుక్కోవడం జరుగుతుంది. యవ్వనస్తురాలు రిచ్చే, యవ్వనస్తుడు కూడా రిచ్చే. యవ్వనస్తురాలు చాలా అందంగా, దైవికమైన అందం అనేది ఆమె మొహంలో కనిపిస్తుంది. అంటే ఫిజికల్గా అయితే కాదు, దైవికమైన ఒక కళ, ఆత్మ అనుగ్రహించిన యొక్క అందం అనేది తన లోపల కనిపిస్తుంది. సో వారిద్దరు కలిసి దేవుని దగ్గర మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకోవడమే కాక వారి వివాహం కూడా చేసుకుంటారు దేవుని చిత్తాన్ని బట్టి. లోకమంతా వారికి వ్యతిరేకంగా ఉన్న దేవుని చిత్తాన్ని వెతికి వారు వివాహం చేసుకున్న తర్వాత వారు ఎంతో హ్యాపీగా ఉంటారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత సడన్గా ఆ యవ్వనస్తురాలు ఒక స్కిన్ డిసీజ్తో బాధపడడం జరుగుతుంది. స్కిన్ డిసీజ్ డాక్టర్ చెప్పిన ఆ యొక్క ఆ ప్రికాషన్స్, ఆ యొక్క ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్తుంటే తను ఎంతో దుఃఖపడిపోయి, ఏంటి నా లైఫ్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది, నా స్కిన్ టోన్ మారుతుందంట, ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడా, నా భర్త నన్ను నిజంగా నా మీద కేర్గా నా గురించి కేర్ తీసుకుంటాడా అని ఎంతో బాధపడుతుంది. ఆ బాధపడుతున్న పరిస్థితుల యందు కృంగిపోతుంది. చాలా అంటే చాలా కృంగిపోతుంది. అలా కృంగిపోతున్న పరిస్థితిలో తను తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే, ఇంకా లోకం నన్ను ఎప్పుడూ అంగీకరించలేదు తన భార్యగా, ఇప్పుడు నా భర్త కూడా అంగీకరించాడు నేను తన భార్యనంటే తను కూడా నన్ను విసర్జిస్తాడు అనుకొని బాధపడిపోతుంది. బాధపడిపోయి దేవుని యొద్దకు వెళ్ళి విచారించుకుంటాడు. దేవా, నువ్వు నాకు సహాయం చేయు, నా వివాహ జీవితం నడిపించింది నువ్వు, నా వివాహం జరిగించింది నువ్వు, ఇప్పుడు ఈ యొక్క స్కిన్ డిజీజ్ని బట్టి, నా యొక్క స్కిన్ టోన్ మారుతున్న విధానాన్ని బట్టి నా భర్త నాకు దూరం అవ్వకుండా చూడు దేవా అని ప్రార్థించుకుంటుంది. ప్రార్థించుకున్న వెంటనే ఆ అమ్మాయి డిసీజ్ అయితే పోదు. ప్రార్థించుకున్న మరో క్షణం నుండే ఆ అమ్మాయి డిసీజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. తను ఇంకా ఏంటి, నేను ఇంత ప్రార్థన చేసుకుంటే ఈ రీతిగా నాకు అయ్యింది ఏంటి అని తను బాధపడుతున్న పరిస్థితిలో ఎవరికి చెప్పుకోదు నాకు స్కిన్ డిసీజ్ వచ్చిందని. తన హస్బెండ్కి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇట్లా అయిపోయింది కదా అనేసి బాధపడుకుంటున్నప్పుడు సడన్గా తనకు ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చేసి, నేను ఇవాళ టూర్ వెళ్తున్నాను, నేను ఇప్పుడు ఇంటికి రాను, ఒక 3 days అయినా నేను టూర్లోనే ఉంటానని వాళ్ళ హస్బెండ్ కాల్ చేయడం జరుగుతుంది. దేవా, ఇప్పటి మట్టుకైతే తప్పించినావు, కానీ ఎప్పటికైనా ఈ నిజం నా భర్తకు తెలియాలి కదా, నా భర్త తెలిస్తే తను ఎట్లా రియాక్ట్ అవుతాడు, నన్ను తన భార్యగా అంగీకరిస్తాడా, ముందు చూపించిన ప్రేమని నా మీద చూపిస్తాడా అనే ప్రశ్నలతోని దేవుని యొద్ద ఎంతో విచారించుకుంటుంది, కృంగిపోతుంది, కన్నీరు గారుస్తుంది. ఆ సమయంలో తనకి ఎవ్వరూ గుర్తుకు రారు. నా బాధ ఎవరికైనా పంచుకుంటే వారితో పంచుకోవడాన్ని బట్టి నేను నెమ్మది అవుతానేమో అనేసి తను ఎవరితో మాట్లాడేది, దేవునితో మాత్రమే మాట్లాడుతుంది, అన్నీ చెప్పుకుంటుంది. తర్వాత నెక్స్ట్ డేనే తనకు మరలా కాల్ వస్తుంది తన హస్బెండ్ దగ్గర నుండి. ఏమని చెప్తారంటే, నీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యింది, నీ హస్బెండ్కి యాక్సిడెంట్ అవ్వడమే కాక నీ హస్బెండ్ యొక్క కనుదృష్టి అనేది కోల్పోయినాడు నీ హస్బెండ్ అని చెప్తారు. చెప్పిన వెంటనే తను బాధపడుతుంది. ఏంటి దేవా, నాకు స్కిన్ డిసీజ్ అంటే ఇప్పుడు నా భర్తకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, అంతేకాకుండా నా భర్త ఆ యొక్క కళ్ళు పోవడం ఏంటి నా భర్తకి, ఎందుకు ఇదంతా నాకే అనేసి తను ఎంతో కృంగిపోతుంది, చాలా కృంగిపోతుంది. కానీ మళ్ళీ యాజ్ యూజువల్గా యాక్సిడెంట్ అయిపోయిందని చెప్తారు, తను ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా ఏంటంటే భర్త చూడలేడు నేను. సో ఈమె కూడా ఏమనుకుంటుందంటే, ఓకే నా భర్త నన్ను చూడలేకపోతున్నాడు కాబట్టి నేను ఏది చెప్పను అనేసి అనుకుంటాడు. కానీ యాక్సిడెంట్ అయ్యింది, స్కిన్ డిజీజ్ స్టార్ట్ అయింది, అయినా కూడా మరలా వాళ్ళు అదే ప్రేమతో, అదే ఐక్యతతో వారి యొక్క ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తారు. అలా రోజులు, కాలాలు, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తను అకస్మాత్తుగా మరణిస్తుంది.
ఆ మరణం అనేది తనకు సంభవించిన తర్వాత తన భర్త ఎంతో కృంగిపోతాడు. ఎంతో ఎంతో అసలు చాలా అంటే చాలా తనని ఏ రీతిగా అంటే లోకమంతా ఒకవైపు ఉంటే తన పక్షాన నిలబడి తనని పెళ్లి చేసుకొని తనను ఒక చిన్న పిల్లలాగా చూసుకున్నాను నేను ఇన్ని రోజులు, ఇప్పటి నుండి నా దగ్గర లేదా నా భార్య అనేసి ఎంతో కృంగిపోతాడు. ఆ మరణించిన తర్వాత రోజు ఈ భర్త యొక్క స్నేహితుడు తన దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటంటే, నువ్వు బ్లైండ్ కదా, ఇన్ని రోజులు నీ కోసం కేర్ తీసుకోవడానికి నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ కోసం చూసుకోవడానికి నీ భార్య ఉండే, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటావు, ఎలా సస్టైన్ అవుతావు ఈ బ్లైండ్నెస్తోని అనేసి తనంటే, హస్బెండ్ మెల్లిగా తన స్పెక్స్ తీసేసి తన ఫ్రెండ్తో చెప్పే మాటలు ఏంటంటే, నాకు కళ్ళు పోలేవు, నాకు బ్లైండ్నెస్ అనేది లేదు, నా భార్య యొక్క స్కిన్ డిసీజ్ తనకు తెలిసిన తర్వాత ఒక రూమ్లో కూర్చొని తను చేసిన ప్రార్థన నాకెంతో గాయపరిచింది. ఆ ప్రార్థన నేను తీసుకోలేకపోయి ఉన్నాను. తను ఏమనుకుందంటే, నా భర్త ఇప్పుడు నా యొక్క మారిపోయింది కదా, నా స్కిన్ టోన్ అనేది మారుతుంది కదా, నా భర్త నన్ను ప్రేమిస్తాడా దేవా అని ప్రార్థించుకుంటుంటే నా గుండె ఎంతగానో బాధింపబడ్డది. సో నా భార్య బాధపడకూడదు అనేసి నేను ఒక టూర్కి వెళ్తున్నాను అనేసి తనకు ఫోన్ చేసి యాక్సిడెంట్ అయ్యిందని డాక్టర్స్తో మాట్లాడుకొని డాక్టర్స్తో నేను అబద్ధం చెప్పాను. ఆ అబద్ధం చెప్తే ఏంటంటే, నాకు కన్ను దృష్టి లేకపోతే నేను నా భార్యను చూడలేను కదా, నా భార్యను చూడలేకపోతున్నానంటే ఆమె యొక్క స్కిన్ డిసీజ్ అనేది నాకు తెలియదు కదా అనేసి తను అదే భ్రమలో ఉండి నా భర్త నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే ప్రేమను పొందుకోవాలని నా భార్య కోసమే నేను ఈ రీతిగా అబద్ధం ఆడినాను. ఒక్క బాధ ఏంటంటే, నా భార్య నాతో ఇంకా లేదు అనేదే బాధ. కానీ నా భార్యను నేను ఎప్పుడు అందం చూసి ప్రేమించలేను, అందం కోసమే తన వెంట పరిగెత్తలేను నేను, తను కూడా ఎప్పుడు నా డబ్బుల వైపు చూడలేదు అని జవాబిస్తాడు. ఆ ఫ్రెండ్ ఎంతో షాక్ అయిపోతాడు. ఏంటి ఇంత ప్రేమ నీ భార్య పైన, నీ భార్య కోసం ఒక యాక్సిడెంట్ జరిగింది, కన్ను దృష్టి నువ్వు కోల్పోయినావు అని చెప్పి అబద్ధం చెప్పి మరి తనను అంత ప్రేమించినావు అని అంటే, ఇంతకు మించే నేను ప్రేమించినాను, దేవుడు చెప్పిన దాన్ని బట్టే నేను ఇదంతా చేసినాను తన భర్త జవాబిస్తాడు. ఈ కథను బట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో వారి లోపల నువ్వు ఏం చూస్తున్నావు, ఏం కోరుతున్నావు, వారి యొద్ద నుండి నీకు ఏం కావాలని వారిని ప్రేమిస్తున్నావు, ఏమి కోరకు. దైవికమైన ప్రేమ అంటే ఇదే అండి. ఈ కథలో ఏ రీతిగా అయితే దైవిక ప్రేమ మనకు కనబడుతుందో దైవిక ప్రేమ అంటే అదే. మరణం వరకు తన భార్య బాధపడకూడదు అని భర్త భార్య బాధపడకూడదు అనేసి భార్య తనకి స్కిన్ డిసీజ్ అనేది పోగొట్టుకొని ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం తనకు ఒక నిమిషం మాత్రం పడుతుంది. కానీ నా భర్త బ్లైండ్ అని తెలిసిన తర్వాత కూడా తను కేరింగ్ తీసుకోవడం, తను ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క ఆ వినికిడిలు గమనించుకోవడం, తనని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది భార్య పాత్ర కూడా ఎంతో ప్రాధాన్యంగా పోషించింది. అదే రీతిగా నేను ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే, అందాన్ని చూసో, వారికి ఉన్న డబ్బును చూసో, వారికి ఉన్న హోదాను చూస్తూ వారిని ప్రేమించకండి. నిజమైన ప్రేమ అంటే ఇదే అండి. వారు ఏ కష్టంలో ఉన్నా, ఎంత బాధలలో ఉన్నా, ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, నేనున్నాను, దేవుడు నన్ను మీ జీవితంలో పెట్టి ఉన్నాడనే ధైర్యాన్ని మీరు కలిగించాలి. అట్లాంటి ప్రేమ మీరు నేటి సమాజంలో కలిగి ఉంటున్నారా? యవ్వనస్తులు ముఖ్యంగా మీరు కలిగి ఉంటున్నారా? తాత్కాలికమైన ప్రేమల వెంట పరిగెట్టకండి. నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకొని నిజమైన ప్రేమ కలిగి ఉండండి. దైవికమైన ప్రేమను పంచుకోండి. మీ యొక్క దాంపత్య జీవితమైన, మీ యొక్క ఆ యొక్క రిలేషన్షిప్ అయినా అనేకులకు మాదిరికరంగా ఉండాలి. నాకు టైటిల్ ఎంత అల్టిమేట్ అనిపిస్తుంది అంటే, హీ లైడ్ అంటిల్ షీ డైడ్. తను చనిపోయేంత వరకు తన అబద్ధం చెప్తూ తన కాలాన్ని గడిపి ఉన్నాడు. ఒక బ్లైండ్ మ్యాన్గా నటించాలంటే అది ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఆ స్కిన్ డిసీజ్ అనేది తన భర్తకు రాకుండా ఆ భర్తనంత ప్రొటెక్ట్గా చూసుకోవడం అనేది కూడా ఎంత పెద్ద టాస్క్ అనేది మనందరికీ తెలుసు. అట్లాంటి రిస్క్ తీసుకొని మరి నీకు ఇష్టమైన వారిని ప్రేమిస్తున్నావా, లేకపోతే వారికి కలుగుతున్న బాధలను బట్టో ఇబ్బందులను బట్టో వారిని వదిలేస్తున్నావా? నేటి దినమందు పరీక్షించు.
దైవికమైన ప్రేమ కలిగి ఉండు, నిజమైన ప్రేమ, దేవుడు మన యుద్ధ నుండి ఏం కోరుకుంటున్నాడు ఆ ప్రేమను కలిగి ఉండు. ఆ స్త్రీ మొరపెట్టింది, ఆ మొర దేవుడు వినడం కాదు, ఆ మనిషి కూడా విన్నాడు. దేవుడు విన్నదాన్ని బట్టి ఆ మనిషి హృదయాన్ని మార్చి ఉన్నాడు. తన భర్త యొక్క హృదయాన్ని మార్చి, నీవు నీ భార్య కోసమే బ్రతకాలి, ఆమె ఏదైనా కూడా తన మరణం వరకు నువ్వు తన కోసమే నువ్వు బ్రతకాలి అనేసి దేవుడు ఆలోచన పెట్టి ఒక బ్లైండ్ మ్యాన్గా నటించే ఆలోచన ద్వారా వారి ఇద్దరు దాంపత్య జీవితాన్ని మరణం వరకు కొనసాగించున్నాడు. నీకు కూడా ఇలా అనిపిస్తుందా, నేను కూడా ఇట్లా ప్రేమించాలి అని? ఇలానే ప్రేమించు. నటనొద్దు, లోకపు నటన, జీవపు డంబు, నేత్రాశ, శరీరాశ, ఇవి దేవుని వలన పుట్టినవి కాదండి. తాత్కాలికమైన శరీరాశల వెంట పరిగెత్తి ఆ ఆశలు అయిపోయిన తర్వాత ఆ ప్రేమను నీవు నాకొద్దు అనే పరిస్థితి మీ మధ్య రావద్దు. కాబట్టి ఈ యొక్క కథను బట్టి మీరందరూ ఆదరించబడి ఉన్నారని నేను కోరుకుంటున్నాను. కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ ఇవ్వండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.